హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? మేమైతే చాలా బాగున్నాము. అలాగే మీరు కూడా ఎప్పుడు బాగుండాలనే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళే ముందు మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం కొత్తగా ఇప్పుడు చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో నచ్చితే ఒక లైక్ అయితే ఇవ్వండి. సో ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఇంకా తిరుమల యాత్ర పూర్తి చేసుకొని వచ్చాం కదా. కామాక్షి అమ్మ విగ్రహం చూస్తున్నారా, ఫోటో. తిరుమల యాత్ర తర్వాత చాలా దేవాలయాలు అయితే మేము దర్శించుకొని వచ్చాం కదా. సో ఏ టెంపుల్స్లో ఏం తీసుకున్నాను అనేది అయితే నేను ఈ వీడియోలో మీకు చూపిస్తాను. లలితమ్మ అలాగే కామాక్షి అమ్మ ఫోటోలు అయితే తీసుకున్నాను. అవి వచ్చేసి కామాక్షి అమ్మ టెంపుల్లో తీసుకున్నాను, కంచిలో. అలాగే నెక్స్ట్ వచ్చేసి నేను ఇక్కడ మా వినాయకుడి విగ్రహం చిన్నది చూడండి. ఇది వచ్చేసి మనకు కాణిపాకంలో తీసుకున్నాను నేను. వినాయకుడిది ఏంటంటే అది జిల్లేడు ఉంటుంది కదా, దాంతో తయారు చేసిందంట. జిల్లేడు గింజలతోనో ఆకులతోనో సంథింగ్ దాంతో చేసింది. సో అదైతే వినాయకుడిది అనమాట. నెక్స్ట్ ఇక్కడ ఈ చిన్న కాయిన్ వచ్చేసి లక్ష్మీ కుబేర కాయిన్ అనమాట. అది వచ్చేసి నేను వెల్లూరు లక్ష్మీదేవి టెంపుల్ ఉంది కదా, వెల్లూరులో స్వర్ణ దేవాలయం, అక్కడైతే తీసుకున్నాను. విచిత్రంగా ఏంటంటే ఇవి 2 కాయిన్స్ తెచ్చుకున్నాము, ఒకటి చిన్నది ఒకటి పెద్దది. 2 కాయిన్స్ అయితే తెచ్చుకున్నాను. పూజలకి అలా లక్ష్మీ అమ్మవారు అలాగే కుబేర పూజలు వ్రతాలు చేస్తాం కదా, అప్పుడు ఆ కాయిన్స్ యూజ్ చేసుకోవచ్చు అనమాట. సో ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూడండి, లలితమ్మ ఎంత ముద్దుగా ఎంత బాగుందో కదా అమ్మ విగ్రహం. చాలా నచ్చింది నాకు. ఇది కూడా నేను కామాక్షి అమ్మ టెంపుల్లోనే తీసుకున్నాను. సో నెక్స్ట్ చాలా అందంగా ఉందన్నమాట. నాకు ఎక్కువ పూజలు అవి చేస్తూ ఉంటాను కదా, సో పూజలకి నాకు చాలా బాగా పనికొస్తాయన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసి వెల్లూరు స్వర్ణ దేవాలయం అమ్మవారి దగ్గర అయితే నాకు తెలియకుండానే అనుకోకుండానే నేను 4 ఐటమ్స్ తీసేసుకున్నాను. అసలు అది అనుకోకుండా జరిగింది. నాకు అసలు ఐడియా కూడా లేదు. ఒక్క అమ్మవారిది విగ్రహం ఒక్కటే చిన్న పంచలోహ విగ్రహం తీసుకుందాం అనుకున్నా, కానీ అక్కడ నాకు కుబేర స్వామి అలాగే చూస్తున్నారు కదా లక్ష్మీ అమ్మ 2, దాంతోపాటు నేను తిరుమలలో స్వామివారి విగ్రహం తీసుకుందామని అసలు నాకు బలం రాలేదు. కానీ లక్ష్మీ అమ్మ దగ్గరికి వెళ్ళినప్పుడు మాత్రం అక్కడ చూడగానే స్వామి విగ్రహం అలాగే లక్ష్మీ అమ్మ విగ్రహం కుబేర స్వామి ముగ్గురు వచ్చేసారు. వీటితో పాటు నేను ఇంకొక వస్తువు కూడా తెలియకుండానే తీసేసుకున్నాను. అదేంటంటే కొంచెం నిష్టగా అలా ఉండాలి అని అయితే విన్నాను అంతకుముందు. చాలా భయం వేసేదనమాట, కానీ అనుకోకుండా తీసేసుకున్నాను. అదేంటనేది కూడా మీకు ముందు చూపిస్తాను. ఇక్కడ చూడండి వెంకటేశ్వర స్వామి విగ్రహం. ఇదే అమ్మ దగ్గర నుంచి అమ్మ తీసుకొని వచ్చిందేమో అనిపించింది నాకు. తిరుమలలో తీసుకోలేకపోయానమాట. ఇక్కడైతే లక్ష్మీ అమ్మతో పాటు కుబేర స్వామితో పాటు వద్దామని అనుకున్నారో ఏమో కానీ ఇక్కడికి వచ్చాక మాత్రం నాకు తెలియకుండానే మేము తీసేసుకున్నామన్నమాట. ఈ 3 వీటితో పాటు చూస్తున్నారు కదా శ్రీచక్రం అండి. శ్రీచక్రము అసలు నా మైండ్లో కూడా థాట్ లేదు, కానీ అక్కడ చూడంగానే నాకు ఎందుకో తెలియదు తీసేసుకోవాలి, ఇదే శ్రీచక్రము బాగుంది కదా అని మా వారికి చూపించాను. అంతలోనే తీసుకుంటావా తీసేసుకో అనేసారనమాట. కానీ నేను ఏం ఆలోచించలేకపోయాను. అసలు తీసేసుకొని తీసుకొచ్చా. ఇంట్లో ఎలాగో మనం నిత్య పూజ చేస్తూనే ఉంటాము, ఇంకొంచెం పద్ధతిగా పూజలు చేసుకుంటే సరిపోతుందన్నమాట. శ్రీచక్రంతో భయపడాల్సిన పనే లేదని నాకు అనిపించింది. సో నెక్స్ట్ వచ్చేసి శంఖం, అభిషేకాలు అవి చేస్తూ ఉంటాం కదా, వాటికి కొంచెం పనికి వస్తుంది. శివలింగానికి అలాగే లక్ష్మీ పూజ కానీ ఇంకా వెంకటేశ్వర స్వామి పూజ కానీ ఏ పూజ చేసినా మనకు శంఖంతో అభిషేకం చేసుకోవచ్చు అని అదైతే తీసుకున్నా. నెక్స్ట్ ఇక్కడ ఇది వచ్చేసి కామాక్షి దీపం. నేను వచ్చేసి ఇది వచ్చేసి ఎక్కడంటే మన వరదరాజ పెరుమాళ్ టెంపుల్ వెంకటేశ్వర స్వామిది కంచిలో, అక్కడ తీసుకున్నాను. ఇది 300కి వచ్చింది నాకు. ఇది ఎప్పటి నుంచో తీసుకోవాలని కోరిక, కానీ అక్కడ కుదిరింది, అక్కడ తెచ్చుకున్నాను అనమాట అక్కడ నుంచి. ఇంకా ఫైనల్గా అయితే అమ్మవారు లక్ష్మీ అమ్మ బంగారు విగ్రహం ఉంటుంది కదా అక్కడ టెంపుల్లో స్వర్ణ దేవాలయంలో. అక్కడ మేము 150 రూపీస్ పర్ 1 పర్సన్కి అనమాట ఇస్తే మనం అమ్మవారి బంగారు విగ్రహానికి అభిషేకం చేయొచ్చు. సో మేము 3 చేసాము, మా పాప నేను మా వారనమాట. ఇంకా ఇలా ఫోటో అలాగే వాటితో పాటు ఇలా చిన్న బాటిల్లో
అమ్మవారికి అభిషేకం చేసిన వాటరు ఇంకా పసుపు కుంకుమలు అయితే ఇచ్చారనమాట. చిన్న పసుపు తాడు కూడా అలా ఇచ్చారు. సో అక్కడ నుంచి అయితే ఇవి వచ్చాయి. నెక్స్ట్ విష్ణు కంచిలోనే బంగారు వెండి బల్లులు ఈ చిన్న ఫోటో కూడా తీసుకున్నాను. ఇంట్లో ఉంటే మంచిది కదా. సో ఇదన్నమాట ఈరోజు వీడియో. సో ఈ వస్తువులైతే నేను నా యాత్రలో ఏ ప్లేసెస్కి వెళ్ళానో అక్కడ ఒక్కొక్క ఐటమ్ అయితే ఇలా పంచలోహ విగ్రహాలు. ఇవి చూడడానికి ముద్దుగా ఉంటాయి, అలాగే చాలా బరువు కూడా ఉంటాయి అన్నమాట. కలర్ కూడా షేడ్ అవ్వవు, మనం పూజలకి వాడుకోవడానికి బాగా పనికొస్తుందని నేనైతే తెచ్చుకున్నాను. చాలా నచ్చిందండి నాకు, ఇట్లా తెచ్చుకున్నాను. పూజలు కూడా ఇప్పుడైతే ఆల్రెడీ ఇంటికి వచ్చి చాలా రోజులైంది. మేము పూజలు కూడా స్టార్ట్ చేసాము. ఫస్ట్ రాగానే లక్ష్మీ కుబేర పూజ అయితే చేసుకున్నాను. సో ఇలా నాకు చాలా హ్యాపీగా అయితే అనిపించింది. ఈ రకంగా స్వర్ణ దేవాలయం నుంచి అయితే 4 వస్తువులు తెచ్చుకున్నాను పూజకు సంబంధించినవి. చాలా సంతోషంగా అయితే అనిపించింది. సో ఇవి నేను టెంపుల్స్ దగ్గర నుంచి ఏమేమి తెచ్చుకున్నాను ఏంటి అనేది మీతో షేర్ చేసుకుందామని అయితే ఈ చిన్న వ్లాగ్ అయితే పెట్టాను. నచ్చితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.